చందమామ కథ ఫలించిన దేశాటన. విశాల దేశాన్ని జయదేవుడనే రాజు పాలించేవాడు. విక్రముడు ఆయన కుమారుడు. విక్రముడు యువరాజుగా పట్టాభిషిక్తుడు అవగానే తండ్రితో, రాచరికపు బాధ్యతలు స్వీకరించే ముందు నేను దేశాటన చేయదలిచాను, దీవించి పంపించండి అన్నాడు. అప్పుడు జయదేవుడు నవ్వి, మారువేషంలో ప్రజలలో ఒకడిగా కలిసిపోయి వారి కష్టసుఖాలు తెలుసుకోవడం కోసం దేశాటన చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. దేశాటన చేస్తున్నప్పుడు ప్రమాదం ఏర్పడవచ్చు. మారువేషపు దేశాటన కంటే యువరాజు హోదాలోనే దేశమంతా తిరిగిరా అన్నాడు. విక్రముడు యువరాజునని చెప్పకుండా ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్న అనుభవంతో భవిష్యత్తులో తండ్రిలాగే తాను కూడా మంచి రాజును అనిపించుకుంటానని, అందుకు తగిన సమయం ఇదేనని తండ్రిని ఒప్పించి దేశాటనకు బయలుదేరాడు. విక్రముడితో పాటు మంత్రి కుమారుడు వివేకవర్మ కూడా బయలుదేరాడు. ఇద్దరూ సామాన్యుల్లా వేషాలు ధరించి గుర్రాల మీద చాలా దూరంగా ఉన్న అనేక జనావాసాలలో 1 నెల రోజుల పాటు పర్యటించారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అడగకుండానే వాళ్ళ అవసరాలు సమకూరుతున్నాయి. తన తండ్రి పాలన అద్భుతంగా ఉన్న కారణం వల్లనే ప్రజలు ప్రయాణికుల పట్ల ఇంత ఆదరాభిమానాలు చూపుతున్నారని యువరాజు విక్రముడు సంతోషించాడు. మరొక 1 నెల రోజులు గడిచాక విక్రముడు వివేకవర్మ రాజధానికి తిరుగు ప్రయాణమయ్యి సాయంకాలానికి ఒక అడవి ప్రాంతానికి చేరుకున్నారు. విక్రముడు దగ్గరలో ఉన్న ఒక రాతి గుట్టపైకి పోయి దూరంగా చూస్తూ, ఇక్కడికి కనుచూపు మేరలో ఏదో కట్టడం కనిపిస్తున్నది. బహుశా అది పాడుబడిన ఇల్లు కానీ లేదా ఏదైనా పాతకాలపు దేవాలయమైనా కావచ్చు. ఈ రాత్రికి అక్కడ ఆగిపోదాము అన్నాడు. ఇద్దరూ కలిసి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నిజంగానే అది ఒక చిన్న దేవాలయం. ఆలయ ప్రవేశ ద్వారం తలుపులు మూసి ఉన్నాయి. ద్వారానికి ఇరువైపులా 2 అరుగులు ఉన్నాయి. వాళ్ళు గుర్రాలను మేతకు వదిలేసి చెరొక అరుగు మీద కూర్చున్నంతలో ఒక ఒంటెద్దు బండి వచ్చి ఆలయం ముందు ఆగింది. అందులో నుంచి ఆలయ పూజారి పెద్ద పల్లెంతో దిగాడు. పూజారి ఆలయం లోపలికి వెళ్ళి మంత్రాలు చదివి అమ్మవారికి నైవేద్యం పెట్టి బయటకు వచ్చి వాళ్ళిద్దరిని వివరాలు అడిగాడు. తాము బాటసారులమని చెప్పగానే పూజారి వాళ్ళ కేసి పరీక్షగా చూసి చిన్నగా నవ్వాడు. తర్వాత పూజారి వాళ్ళతో, ఈ ఆలయంలోని అమ్మవారి పేరు చందన. ఈ చిట్టడవి ప్రాంతంలో చందన వృక్షాలు ఎక్కువ. ఈ చిట్టడవిపై రాజగురువుల వారివే సర్వహక్కులును. ఇక్కడి నుంచి నడిస్తే అరగంటలో మా గ్రామం చేరుకోవచ్చు. ఈ రాత్రికి మా ఇంట్లో ఉండండి. మా రాజగురువు గారి తమ్ముడు ఈ దేవాలయానికి ధర్మకర్త. నేను రాజగురువు పినతండ్రి కొడుకును. రాజనీతి శాస్త్రాన్ని చదువుకున్నాను. నాకు రాజాదరణ లభించే వరకు వేచి ఉండమని రాజగురువు ఈ పూజారి పదవి ఇచ్చాడు అన్నాడు. పూజారి కోరగా విక్రముడు వివేకవర్మ అతడి వెంట గర్భగుడిలోకి వెళ్ళారు. రక్తచందన కలపతో మలచబడ్డ చందనమాత అమ్మవారి విగ్రహం ప్రసన్నంగా ఉంది. యువరాజు మంత్రి కుమారుడు భక్తిగా నమస్కరిస్తూ కళ్ళు మూసుకున్నారు. చందనమాత భావి మహారాజును మంత్రిని ఆశీర్వదిస్తోంది అన్న పూజారి మాటలు విని కళ్ళు తెరిచి ఆశ్చర్యంతో, ఏమిటి మాట్లాడుతున్నారు అని పూజారికేసి చూశారు. పూజారి తొనక్కుండా, ప్రభువులు కోపగించుకోకండి, నేను రాజనీతి శాస్త్రాన్ని చదివానని చెప్పాను కదా, రాజు కొలువులో చేరాలనుకుంటున్నాను. మీరు దేశాటనకు బయలుదేరిన యువరాజు మంత్రి కుమారుడని ఊహించడం నాకు పెద్ద కష్టమైన పనేం కాదు. మీ ప్రవర్తనలో రాజసం స్పష్టంగా కనిపిస్తున్నది. పంచకళ్యాణి గుర్రాల మీద బయలుదేరిన మీరు యువరాజే ఎందుకు కాకూడదని ఊహించాను అన్నాడు. పూజారి మేధాశక్తికి విక్రముడు వివేకవర్మ అబ్బురపడ్డారు. పూజారి వాళ్ళతో వినయంగా, దేశాటన ప్రధానోద్దేశం పరిశీలన, ఆ తర్వాత వాటిలోని మంచి చెడులను గ్రహించి పరిపాలనను ఎంతవరకు అమలు పరచాలన్నది వివేకం మీద ఆధారపడి ఉంటుంది. సంప్రదాయం అంటూ దేశాటన చేయాలని బయలుదేరిన మిమ్మల్ని రాజుగారు ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. మీకు తెలియకుండా మిమ్మల్ని ఆపదల పాలు కాకుండా రాజుగారు తగిన ఏర్పాట్లు చేసే ఉంటారు.
అందుచేత మిమ్మల్ని గుర్తుపట్టినా పట్టనట్లుగా నటిస్తుంటారు అందరూ. స్వదేశంలో మీరెవరో నాలాగే చాలామంది మిమ్మల్ని గుర్తించి ఉంటారు అన్నాడు. విక్రముడు అవునన్నట్లుగా తల ఊపి, మొదట్లో మిమ్మల్ని సామాన్య పూజారిగా భావించాను. ఇప్పుడు మీ దగ్గర నేర్చుకునే రాజనీతి శాస్త్ర విషయాలు చాలా ఉన్నాయి అనిపిస్తుంది. నేను మంత్రి కుమారుడు వివేకవర్మ మీ గ్రామంలో కొన్ని రోజులు ఉంటాము. మాకు రాజనీతి విషయాలను గురించిన అవగాహన కల్పించండి అని కోరాడు. తర్వాత బండిలో పూజారి, గుర్రాల మీద విక్రముడు, వివేకవర్మ చిట్టడవిలో ప్రయాణం చేసి పూజారి ఉండే గ్రామంలో ప్రవేశించారు. ఇంటి ముందు పంజరంలో ఉన్న చిలకల జంట పూజారితో పాటు లోపలికి వస్తున్న యువరాజును మంత్రి కుమారుణ్ణి చూసి రండి రండి అని ఆహ్వానించాయి. అమ్మగారు, గురువుగారు ఎవరినో అతిథులను ఇంటికి తీసుకువచ్చారు అని పలకసాగాయి. మీ గురువుగారికి ఇది కొత్త అలవాటు కాదుగా. రాత్రివేళ చిట్టడవిలోని అమ్మవారి ఆలయం దగ్గర ఎవరున్నా ఇలాగే వెంటబెట్టుకు వస్తారు. చిలుకలకు పలుకులు నేర్పారు కానీ 4 ఎకరాల పొలమైనా సంపాదించడం నేర్వలేకపోయారు అంటూ పూజారి ఇల్లాలు బయటకు వచ్చింది. ఆమె విక్రముడిని, వివేకవర్మను చూసి కాస్తంత ఆశ్చర్యపోయి ఏదో అనబోయేంతలో విక్రముడు, చిలుకల చేత కూడా మాట్లాడించగల గొప్ప గురువు ఈయన. వీరి వద్ద మేం కోరుకుంటున్న విద్య నేర్చుకోవడానికి వచ్చాం. ఆదరించి మీ ఇంట ఉండనివ్వాలని కోరుతున్నాము అన్నాడు. ఆ మాటలకు గురుపత్ని నవ్వి, రాజగురువుకు పూజారి గారు పినతండ్రి కొడుకు. అన్నగారు తనకు కొలువు ఇప్పిస్తాడని ఈయన గారి ఆశ. మీలాంటి శిష్యులను చేర్చుకొని చదువు చెప్పి ఉంటే ఈ పాటికి భుక్తి కోసం ఇలా పూజారిగా ఉండవలసిన అవసరం కలిగేది కాదు. రాజగురువుగా తనకు పోటీ రాగల తనను కొలువులో ఏనాటికి చేరడీయడని తెలిసి కూడా అన్ననే నమ్ముకున్న ఈయన దగ్గర మీరేం నేర్చుకుంటారు నాయనా అన్నది. రాజనీతి అన్నారు యువరాజు, మంత్రి కుమారుడు ఒక్కసారే. పూజారి భార్య పక్కున నవ్వి, రాజు తనకు నచ్చిన మనిషిని చేరదీసి పదే పదే సలహాలను అడుగుతాడు. ప్రజల రాజాశ్రయం ఉన్నవాడిని చూసి అతడు గొప్పవాడు అనుకొని తమ శక్తి సామర్థ్యాలను మర్చిపోయి ఉపకారం చేసి పెట్టమని ఆశ్రయిస్తారు. అప్పుడు ఆయన ప్రతిభ ఉన్న వ్యక్తిని రాజును కలవనీయకుండా మర్రి చెట్టు నీడలోని మొక్కలాగా తన నీడలోనే అణచివేస్తాడు. మర్రి చెట్టు నీడలోని ప్రతిభావంతులను గుర్తించగల మహారాజును తయారు చేయగలగాలని రాజనీతి చదువుకొని రాజు కొలువు కోసం పూజారిగా మారిన ఈ పూజారి గారు మీకు చెప్పే రాజనీతి ఏమిటో మరి అన్నది ఆవిడ. భార్య ఇలా మాట్లాడుతుంటే పూజారి చిరునవ్వుతో మౌనంగా యువరాజు, వివేకవర్మలకేసి చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు విక్రముడు, దేశాటన అంటే ఏమిటో నాకు తెలియచేసిన మీకు నా కృతజ్ఞతలు. పూజారి గారి వంటి గురువుల సహాయంతో రాజనీతి నేర్చుకుంటాను. రానున్న నా పాలనలో వారి సలహాలు తీసుకుంటాను అన్నాడు. ఆ తర్వాత పూజారినే కాదు, అన్ని రంగాల నుంచి మేధావులను విక్రముడు స్వయంగా వెళ్ళి కలుసుకొని మరీ కొలువులోకి ఆహ్వానించి తండ్రి తర్వాత మంచి పరిపాలకుడు అనిపించుకున్నాడు. ఈ కథలో పూజారి భార్య అన్న విధంగా చాలా వరకు సంస్థల్లో యాజమాన్యం ఒకరినో ఇద్దరినో చేరదీస్తుంది. మిగిలిన వాళ్ళల్లో కొందరు ఆ ఇద్దరిని ప్రసన్నం చేసుకొని లాభం పొందుతారు. అలాంటివి చేయని వారిలో ప్రతిభావంతులు ఉన్న వారికి ఎటువంటి ఉన్నతలు లభించవు. ఒకరిద్దరు స్వార్థపరులైన ఉన్నతాధికారుల వల్ల ప్రతిభ కలిగిన, సామర్థ్యం కలిగిన చాలామంది సామాన్య ఉద్యోగులు నష్టపోతుంటారు. కథ సమాప్తం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.